ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 2 రోజులు ప్లేయర్స్ వ్యయం కొనసాగింది. వచ్చే ఏడాది మార్చిలో టోర్నీ నిర్వహణకు ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో ఈసారి 577 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇందులో ఇండియాకు చెందిన ఆటగాళ్లు 367 మంది, విదేశీయులు 210 మంది పాల్గొన్నారు. మొత్తం 204 స్లాట్లలో తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తమకు కావలసిన ఆటగాళ్లకు భారీ రేటుకు సొంతం చేసుకున్నాయి. ఐపీఎల్లో ఇంతవరకు టైటిల్ గెలవని బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఈసారి ఏఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. తొలి రోజు జరిగిన వేలంలో టీమిండియా యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్, బ్యాటర్, కెప్టెన్ గా రిషబ్ పంత్ కోసం లక్నో 27 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను 26,75 లక్షలకు సొంతం చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ తాను రిలీజ్ చేసిన వెంకటేష్ అయ్యర్ను ఏకంగా 23,75 లక్షలకు కొనుగోలు చేసి మరోసారి జట్టులోకి చేర్చుకుంది. రెండో రోజు వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఈ రెండూ కలిసి అతడి విలువను 10,50 లక్షల వరకు తీసుకువెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు 10,75 లక్షలకు అతన్ని సొంతం చేసుకుంది. తమ పాత ఆటగాడు దీపక్ చహరాను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలతో పోటీపడి 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గిన ముంబై 9,75 లక్షలకు ఆ ఒక్కడిని దక్కించుకుంది. వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్స్ ను తీసుకునేందుకు ఫ్రాంచైజ్ ఆసక్తి చూపించలేదు. గత ఏడాది వరకు బెంగళూరు జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన డూప్లిషేస్ ను ఈసారి 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. భారత్ ఫేస్ బౌలర్లలో 8 కోట్లకు ఆకాశదీప్ ను, లక్నో ముఖేష్ కుమార్ ను ఢిల్లీ సొంతం చేసుకుంది. తుషార్ దేశ్పాండే 6,50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ మెగా వేలంలో ఎక్కువగా భారత ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాయి ఫ్రాంచైజీలు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ యువ క్రికెటర్ కి వేలంలో 1,10,00,000 ధర పలికింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడి మరీ అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన చిన్న వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన వైభవ్ 5 మ్యాచుల్లో 100 పరుగులు చేశాడు. గత నెలలో ఆస్ట్రేలియా అండర్-19 తో యూత్ టెస్ట్లో భారత్ అండర్-19 తరపున 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అంతకంటే ముందు రణధీర్ వర్మ అండర్-19 వన్డే టోర్నీలో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే క్రికెటర్ వయసు 15 ఏళ్లు అన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిని వైభవ్ తండ్రి సంజీవ్ ఖండించారు. వైభవ్ 8 ఏళ్లు ఉన్నప్పుడే బీసీసీఐ పరీక్షలు చేసిందన్నారు. మరోసారి పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆయన చెప్పారు. కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఈసారి షాక్ ఇవ్వడంతో అన్సోల్డ్ గా మిగిలిపోయారు. యంగ్ స్టార్స్ ని ఎక్కువ రేట్లు చెల్లించి సొంతం చేసుకున్నాయి ఫ్రాంచైజ్.